ఇవాళ రేపు సంత అక్కయ్యలే మాట మాట అనుకొని రాఖీలు కట్టబోతలేరు, మాట్లాడుకుంటలేరు. నువ్వు సప్పుడేకుండి ఆయన కాడికి నాటేయి. ఆగో, నువ్వు గిట్ల మాట్లాడతావేంది? ఆయనకి చిన్నప్పటి నుంచి నేను రాఖీ కడతానా. ఇప్పుడు ఆయనకి పెళ్ళయిందని నేను రాఖీ కట్టకుండా ఊకుంటే ఆడెంత బాధపడాలి. అయినా నువ్వు మీ తమ్మునికి రాఖీ కట్టబోతా అంటున్నావు. వాడు ఎప్పుడన్నా నీకు ఓ షీరో, ఓ రైకో, ఓ 10 రూపాయల కట్నమో పెట్టిండానే? మా తమ్ముడు నాకు పెట్టే కట్నాలు కానుకలకు ఆశపడి నేను వానికి రాఖీ కట్ట పోతలేను. వాని మీద ఉన్న ప్రేమతోటి నేను రాఖీ కట్ట పోతన్నా. ఏందో మీ అక్క తమ్ముల ప్రేమ, నాకైతే ఏం అర్థమైతలేదు. మనం మా తమ్మునింటికి పోతే నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాడు. బావచ్చిండని తినే అంత కూర తెస్తాడు, తాగే అంత కళ్ళు తెస్తాడు. ఇక బావచ్చిండని సంబరపడతాడు. నిన్ను ఎక్కడ తక్కువ చూసిండు? బామ్మది బంగారమే, నన్ను మంచిగా చూసుకుండు. కానీ మరి బంగారం అంటావు, రాఖీ కట్టుడు ఎందుకు అంటావు? పోవుడే రాఖీ కట్టుడే.